హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జెరీ ఫ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. డైరెక్ట్గా మీకు లింక్ డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో ఉంటుంది, లేదా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇది ఏదైతే ఫోల్డర్ ఉందో ఈ ఒక ఫోల్డర్ కాపీ చేయండి. కాపీ చేసి సి ఓపెన్ చేయండి, ప్రోగ్రామ్ ఫైల్స్, కామన్ ఫైల్స్, అడోబీ, సిఈపి ఎక్స్టెన్షన్స్, ఇక్కడ పేస్ట్ చేసేయండి. కంటిన్యూ. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్కి వచ్చేసినాక యాడ్ కీస్ అని ఉంటుంది, దీని మీద డబుల్ ట్యాప్ చేయండి, వేసుకొట్టండి. ఓకే, సో ఆ వాల్యూస్ అనేవి యాడ్ అయిపోయినాయి ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి. ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయ్యింది. సో ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక స్టెప్ అనేది యాక్టివేట్ చేయాలి. సో ఎడిట్, ప్రిఫరెన్స్, స్క్రిప్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో ఓపెన్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనం ఏదైతే అక్కడ కాపీ చేసినామో అది రన్ అవ్వాలంటే ఈ స్టెప్స్ అనేవి క్లియర్గా ఉండాలి. సో అలౌ స్క్రిప్ట్ టు రైట్ ఫైల్స్ అండ్ యాక్సెస్ నెక్టార్ ఇది అనేది ఓకే ఉండాలి. టిక్ మార్క్ పెట్టుకోండి, అప్పుడైతేనే మీకు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎక్కడుంది, మనం ఎక్స్టెన్షన్లో కాపీ చేసినాం కదా. సో ఎక్స్టెన్షన్లో చూస్తే జెరీ ఫ్లో వర్షన్ 2. ఓకే, సక్సెస్ఫుల్లీ ఇన్స్టలేషన్ కంప్లీటెడ్. సో ఇది ఏంటంటే మనకి చాలా టైం సేవింగ్ ప్లగిన్ అనమాట. మనం కోర్స్ కానీ స్పీడ్ ర్యాంపింగ్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో ప్రీ కంపోజ్ కానీ జూమ్ ఇన్, జూమ్ అవుట్, రొటేట్, అడ్జస్ట్మెంట్ లేయర్, టెక్స్ట్, సాలిడ్ ఇవన్నీ ఈజీగా వన్ క్లిక్తోనే చేసుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ కూడా ఉంటే ఎఫెక్ట్స్లో మీకు చాలా సెట్టింగ్స్ ఉంటాయి. గ్లిచెస్ కానీ, జూమ్ ఇన్, జూమ్ అవుట్ కానీ, కెమెరా స్లైడ్, స్లైడ్ ఇన్ అవుట్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, ఇలా చాలా ఎఫెక్ట్స్ అనేవి మీకు ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. జస్ట్ మీరు ఇప్పుడు ఇవి షేక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేక్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయ్యి ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే జస్ట్ మీకు ఎక్కడైతే కావాలో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టార్టింగ్ లేయర్లో కర్సర్ పెట్టేసి ఇప్పుడు ఈ షేక్ పెడుతున్నాను. ఒకసారి క్లిక్ చేయగానే మీకు ఆ షేక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు అప్లై అయిందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ ప్లే చేస్తున్నాను, చూడండి కనిపిస్తున్నా. అది వీడియో షార్ట్ లెంత్ ఉంది కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు. ఒకసారి మళ్ళీ చూపిస్తాను స్లో మోషన్లో, చూడండి ఒకసారి. ఫ్లాష్ వస్తుంది, అలాగే షేక్ వస్తుంది, జస్ట్ వన్ క్లిక్తోని ఇదంతా. సో ఇలాంటి చాలా ప్లగిన్స్ ఉన్నాయి, టైం సేవింగ్ అన్నమాట. చాలా మనం ఒక్కొక్క క్లిప్స్కి ఒక్కొక్కటి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్ ఇది ఉంటే చాలా బెటర్. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.